రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పలేదన్నట్లు ఎంత డబ్బులు సంపాదించే కోటీశ్వర్లైనా గూడా హ్మ్. వాళ్ళకి పెళ్ళాల బాధలు తప్పట్లేదు. హ్మ్. ఈవెన్ ఫేక్ కేసులు పెడుతున్నారు కోటీశ్వర్ల మీద గూడా. అవును. అలాంటి ఇన్సిడెంటే మొన్న చెన్నైలో ఒకటి జరిగింది. అసలు ఆ అవును. కేసులో ఏమైంది మేడం? ప్రసన్న శంకర్ నారాయణ అని చెప్పేసి ఆయనకి అంటే ఒక మిలియనీర్, ఆయన బిజినెస్ హ్మ్. టైకూన్ అనమాట. ఆల్మోస్ట్ లక్షల కోట్లు ఉన్నాయంట. చెన్నైకి సంబంధించిన బిజినెస్ మ్యాన్, కానీ యుఎస్లో ఉంటారు. సో ఆయన వైఫ్ వచ్చి దివ్య. వీళ్ళు అంటే ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఆమెకు అఫైర్ ఉంది. హ్మ్. సో ఆమె ఏం చేసిందంటే డివోర్స్ ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత ఈయన మీద మొత్తం, హస్బెండ్ మీద మొత్తం ఫేక్ కేసెస్ పెట్టేసింది. యూఎస్లో ఎట్లా అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవన్నీ పెట్టింది, డివోర్స్ పెట్టింది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆమె అడల్టరీ చేసింది. సో అక్కడున్న యూఎస్ కోర్ట్స్ ఏంటంటే ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఊరుకోలేదు. మళ్ళీ హ్మ్. ఏమేమో చెప్పి ఇదని అదని హ్యూమన్ ట్రాఫిక్ అని అదని ఇదని చెప్పేసి ఏమేమో ఫేక్ కేసెస్ పెడితే అందులో కూడా క్లీన్ చిట్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత ఊరుకోలేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ ఆమె అడిగింది ఎంత తెలుసా? 9 crores per month. 9 crores per month. యాహ్! ఓహ్ మై సో గాడ్! ఆ బేసిస్ తీసుకొని అడిగితే అది కూడా కోర్టు ఆమెకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె మొత్తం ఫేక్ కేసెస్ అని చెప్పేసి కోర్టు ఇవ్వలేదు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఏం చేసింది, ఇంకా పప్పులు ఉడకట్లేదని చెప్పేసి ఫేక్ కేస్ పెట్టింది. ఏమనంటే ఈమె న్యూడ్ పిక్చర్స్ అన్నీ తీసుకెళ్ళి ఇంటర్నెట్‌లో పెడతా అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి అట్లా కూడా బెదిరించింది. అయినా హ్మ్. కూడా అతను వంగలేదు. సింగపూర్‌లో ఈ కేస్ ఫైల్ చేసింది ఎళ్లి. ఓకే. అక్కడ కూడా ఆయన క్లీన్ చిట్ దొరికింది. సో అతను ముందరకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఆమె అతనితో చేసిన టార్చర్ అంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న అంటే ఇప్పుడు చాలామంది ఫేక్ కేసెస్ ఫైల్ అయితున్నాయని చెప్పి ఎంతోమంది వస్తా ఉన్నారు. మన దగ్గరికి ఎంతమంది క్లయింట్స్ వస్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు. యెస్. డైలీ ఎన్ని కాల్స్ వస్తున్నాయి మనకి? హ్మ్. ఎన్ని కాల్స్ వస్తున్నాయి? ఆ కాల్స్‌లో అన్నీ ఏవొస్తున్నాయి చెప్పండి? మోస్ట్ ఆఫ్ డివోర్స్, మొత్తం ఫేక్ ఇవే కదా! కేసెస్ ఫేక్ ఇవే. కేసెసే కదా మనకొచ్చే కేసులన్నీ గూడా. హ్మ్. సో, వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. ఏంటి ఇంతగనం సఫర్ అయితున్నారా అని చెప్పేసి మనం ఆలోచిస్తా ఉంటాం. హ్మ్. అంటే ఒక మిడిల్ క్లాస్ గాక, పూర్ గాక, ఈవెన్ ఇంత బిలియనీర్, మిలియనీర్ కూడా ఆహ్, ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండంటే షాకింగ్ అనిపిస్తది. అండ్ బికాజ్ అన్నీ ఉన్నాయి అతని చేతిలో. అతను లేనిదంటూ ఏమీ లేదు. అతను హ్మ్. ఏమన్నా చేయగలుగుతాడు. అయినా గూడా వైఫ్ దగ్గర తప్పించుకోలేకపోయిండు. ఈ డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ చేయబట్టి. సో, దీన్ని బట్టి అర్థమైంది ఏందంటే, రోజు రోజుకి ఇవి ఫేక్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి. అండ్ అది మెన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ప్రాపర్‌గా అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. యెస్. దీన్ని ఎట్లా టాకిల్ చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే వుమెన్ ఫేవర్‌లో మొత్తం చట్టాలున్నాయని చెప్పేసి ఏం చేయాలో అర్థం గాక, వాళ్ళకి ఎక్కడికెళ్ళినా న్యాయం జరగక ఇవన్నీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇదొక ఎగ్జాంపుల్. ఏమి చేయలేకపోతున్నానో ఇది ఎగ్జాంపుల్. బట్ హ్మ్. దెన్ కోర్ట్స్, లా స్టిల్ హస్బెండ్ ఫేవర్‌లో ఉందని చెప్పడానికి కూడా ఇదొక ఎగ్జాంపులే గదా! ఒకవేళ ఫేక్ కేస్ ఉంటే మాత్రం ప్రూవ్ చేసుకోగలిగిండు కాబట్టి అతనికి క్లీన్ చిట్ దొరికింది. హ్మ్. సో, ఇది గుర్తుపెట్టుకొని అందరూ గూడా హస్బెండ్స్ భయపడొద్దు. ఎవరైతే సరే ఈ ఫేక్ 49 కేసెస్ ఫైల్ అయితున్న వాళ్ళ మీద ఎవరు కూడా భయపడొద్దు. మీ అందరికి కూడా న్యాయం జరుగుతది. బట్ దీన్ని ఎట్లా టాకిల్ చేయాలనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. సో, మంచి లాయర్‌ని కలిసి మీరు దీన్ని హ్యాండిల్ చేయండి. ఊరికే కూర్చొని ఫేస్ చేయకండి బ్లైండ్‌లో. ఇంట్లో ఈ టార్చర్‌ని అంతా కూడా హరాస్మెంట్‌ని తీసుకోకండి, భరించకండి. వచ్చి ఫైట్ చేయండి. హ్మ్. మీరు ఫైట్ చేస్తే ఇంకొకరికి మీరు ధైర్యం ఇచ్చినట్టు కదా! వేరే యెస్. వాళ్ళు కూడా మిమ్మల్ని చూసొస్తారు. సో, అదేదో ఏంటి నేను అబ్బాయిని నాకేంటి అట్లా కాకుండా హరాస్మెంటే. అది వుమెన్ చేసినా, మెన్ చేసినా, ఎవరు చేసినా హరాస్మెంటే. మెంటల్ టార్చర్ పెట్టడం. ఇన్‌ఫాక్ట్ వుమెన్ స్ట్రాంగ్ ఉంటారు మెంటల్లీ. మెన్ చాలా వీక్ ఉంటారు. మెంటల్లీ అనుకుంటాం. ఫిజికల్లీ విమెన్ వీక్ ఉంటారు. హ్మ్. కానీ ఎమోషనల్ స్ట్రాంగ్ ఉంటారు. బట్ మెన్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు కానీ ఎమోషనల్లీ చాలా 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 వీక్ ఉంటారు. యెస్. సో, వీళ్ళ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. నేను మొన్న కూడా జూన్ మంత్ మొత్తం కూడా మెంటల్ హెల్త్ ఫర్ మెన్ అని చెప్పేసి నేను పెట్టా. అంటే నిజంగా కూడా అబ్బాయిలకున్న మెంటల్ హెల్త్ వాళ్ళు షేర్ చేసుకోలేరు. బయటికి చెప్పుకోలేరు. సో, ఇవన్నీ ఇట్లాంటి ఏమైనా కేసెస్ ఫైల్ అయితే మాత్రం వచ్చి ఫైట్ చేయండి. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది వస్తారు. బట్ హ్మ్. బ్లైండ్‌గా కూర్చొని ఫేస్ చేయకండి ఇంట్లో. ఆ టార్చర్‌ని అనుభవించుకుంటూ ఉండాల్సిన పని లేదు. మనం ఈ పర్టిక్యులర్ కేస్‌లో 9 కోట్లు ఒక మంత్ కంటే అన్ని ఖర్చులు ఏముంటాయి మేడం? అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఇస్తారు అంటే, క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తారు అంటే, బేసికల్లీ హస్బెండ్‌ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏస్తారు. అంటే హ్మ్. ఆయనకి ఎంత ఆస్తులున్నాయి, ఎంత సంపాదిస్తాడు, అండ్ ఈమెకున్న ఖర్చులేంటి, అంటే వైఫ్‌కున్న ఖర్చులేంటని లెక్క కడతారు. ఆ లెక్క కట్టినప్పుడు ఏమైతదంటే, వైఫ్ హస్బెండ్‌తో ఉన్నప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్నదో, విడాకులు అయిన తర్వాత అట్లాంటి లైఫ్ స్టైల్ హస్బెండ్ ఇవ్వాలి అనేది ఒకటి ఉంటది.
దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. సో, ఆబ్వియస్‌గా ఆమె ఇంత కోటీశ్వరుడు కాబట్టి వైఫ్ అతనితో ఉన్నప్పుడు ఖచ్చితంగా లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసి ఉంటుంది. అవునా? సో, దాని తగ్గట్టు లెక్క కట్టి ఆమె అంత అడుగుతుంది కాబట్టి అంత ఇవ్వాల్సి వస్తుంది కోర్ట్. సో, అందుకని 9 crores డిమాండ్ చేశారు. ఇది ఈ కేసు అని కాదు, ఎవరి కేసులో సరే, ఈవెన్ అది అంటే ఏమంటారు, ఈవెన్ రిక్షా తొక్కుకునే అతనికైనా సరే దాన్ని బట్టే లెక్క కట్టి ఇస్తారు. ఎవరికైనా అది ఎవరికైనా సరే, పువర్ టు రిచ్ ఎవరికైనా ఇదే రూల్ అప్లై అవుతుంది. సో, దాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది ఇస్తారు. అందుకే 9 కోట్లు ఇక్కడ. మరి ఆమె అడల్టరీ చేసింది. మనం రీసెంట్‌గా ఒక ఆయన బయటకు వచ్చి ఒక వీడియో కూడా వైరల్ అయింది. అది సమ్‌వేర్ ఇన్ నార్త్ ఇండియా. ఎట్లా అంటే ఆమె వేరే వాళ్ళతో ఉంటుందంట, వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో. ఈయన మెయింటెనెన్స్ పే చేస్తున్నారంట. అంటే ఇది ఎట్లుందంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఈయన డబ్బులు ఇచ్చినట్టుంది. సో, ఇట్లాంటి కేసెస్‌లో ఏం చేస్తారు మేడం యాక్చువల్‌గా? ఒకటేందంటే, ఒకవేళ హస్బెండ్‌కి, నేను ఇది క్లియర్‌గా చెప్తున్నా ఈ వీడియో, అందరూ ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్ అంటే ఎవరైతే వైఫ్‌తోని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో క్లియర్‌గా చూసి ఇది తెలుసుకోండి. ఏంటంటే, ఒకవేళ గనక మీ వైఫ్ అఫైర్ ఉంది అని మీకు డౌట్ ఉంది. ఓకే? ఎవరైనా హస్బెండ్‌కి, వైఫ్‌కి అఫైర్ ఉందని డౌట్ ఉంది. సో, ఏం చేస్తారు? ఇప్పుడు అయ్యే కేసెస్ అయితే పక్క పెట్టండి. ఆ చంపడాలు అయన్నీ పక్క పెట్టండి. బట్ అన్ని సార్లు అదే జరగదు కదా! సో, ఎవరికైనా ఇట్లాంటి డౌట్ ఉంటే ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ వెళ్ళి డివోర్స్ ఫైల్ చేస్తున్నారు. నా దగ్గర సాక్ష్యం ఉంది, నా వైఫ్‌కి అఫైర్ ఉంది, ఏమంటారు, అడల్టరీ చేస్తుంది కాబట్టి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి నేను వెళ్ళి విడాకులేస్తా. నా దగ్గర ఇట్లా గట్టి ప్రూఫ్ ఉంది అడల్టరీ చేసినప్పుడు. సో, అడల్టరీ ఒక గ్రౌండ్ డివోర్స్‌కి. సో, నేను డివోర్స్ తీసేసుకుంటా ఈజీగా అని అనుకుంటారు. బట్ అది అపోహ. ఎందుకంటే ఒక్కసారి ఆ ప్రూఫ్ వేయగానే, ఆ ప్రూఫ్‌తో మీరు డివోర్స్ ఫైల్ చేయగానే డివోర్స్ అనేది కేసు స్లోగా నడుస్తుంది. ఎన్ని రోజులు నడుస్తుంది? కంటెస్టెడ్ డివోర్స్ అంటే 2 ఏళ్ళు నడవచ్చు, 3 ఏళ్ళు నడవచ్చు, 4 ఏళ్ళు నడవచ్చు, నడుస్తూనే ఉంటుంది. అవునా? ఈ కేసు నడిచే లోపల ఆమె ఏం చేస్తుంది వైఫ్? ఒక లాయర్‌ని కలిసి డొమెస్టిక్ వయలెన్స్ కేసు వేస్తుంది, 498 వేసేస్తుంది, మెయింటెనెన్స్ వేస్తుంది, ఇవన్నీ వేస్తుంది. ఈ లోపల ఏమవుతుంది? కేసు నడుస్తుంది కాబట్టి అప్రూవ్ అవ్వడం దేవుడు ఎరుగిగా. అది ఎప్పుడు అవుతుందో ఆ ప్రూఫు అదంతా, అంటే ఆమెకు అఫైర్ ఉంది అదంతా కూడా కోర్టులో నడవడానికి మస్తు రోజులు పడుతుంది. ఈ లోపల కోర్టు ఏం చేస్తుంది? ఫ్యామిలీ కోర్టు, నాకు దానికి సంబంధం లేదు, నీకు మెయింటెనెన్స్ ఇయ్యరా బాబు అంటది. అంతే కదా! ఇంటరిమ్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఇంటరిమ్ మెయింటెనెన్స్ ప్రైమరీగా ఒకసారి మెయింటెనెన్స్ కేసు వేసినామంటే మొత్తం కేసు అయిపోయే వరకు ఆగొద్దు, అందాక టెంపరీగా ఎంతో కొంత నీ వైఫ్‌కి మెయింటెనెన్స్ ఇయ్యి అని చెప్పేసి ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటారు దాన్ని. ఆ ఇంటరిమ్ మెయింటెనెన్స్‌కి ఆర్డర్స్ ఇస్తారు. చచ్చినట్టు హస్బెండ్ ఇలా ఇంటరిమ్ మెయింటెనెన్స్ కట్టాలి, కోర్టు నుంచి ఆర్డర్స్. సో, దాంట్లో నుంచి ఎట్లా తప్పించుకోవాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన హస్బెండ్స్‌కి. సో, ఈ మెయింటెనెన్స్ కడుతూ పోతుంటే కేసు, డివోర్స్ కేసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తుంటే ఇప్పుడు లాస్ అవుతున్నాడు కదా! మెంటల్ స్ట్రెస్సా, డబ్బులు గానా, ఇవన్నీ అవుతాయి. సో, దీనికి హస్బెండ్స్ ఏం చేయాలో నేను చెప్తా. బట్ నేను ఇది వీడియో చేయదలుచుకోలేదు. ఏదైనా సరే దీనికి లీగల్ స్ట్రాటజీ ప్లే చేయండి. అంటే వైఫ్ ఎట్లయితే కదా ఒకటి అస్త్రాలు ఉన్నాయో, 498 మెయింటెనెన్స్‌లు ఇవన్నీ ఎట్లాంటి అస్త్రాలు ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మెన్ని టార్చర్ పెడుతున్నారు. అంటే ఈవెన్ వాళ్ళకి అఫైర్ ఉండి వాళ్ళ అడల్టరీ ఉన్నా కూడా ఉల్టా కేసు పెట్టి ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు లీగల్‌గా స్ట్రాటజీ ప్లాన్ చేసి దాని తగ్గట్టు మీరు మూవ్ కండి. మీ మూవ్ అనేది అట్లా వేయండి స్టెప్స్. సో, దానికి ఎట్లా చేయాలో నేను వీడియో చెప్పాను. ఎందుకంటే వీడియోలు చెప్తే ఏంటంటే ఇంకా ఈ స్ట్రాటజీ అందరికి తెలిసిపోతుంది. సో, ఓపెన్‌గా చెప్పేది కాదు కాబట్టి నేను క్లయింట్స్ మన దగ్గరికి వస్తే క్లయింట్ కేస్ బట్టి నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తా. వాళ్ళకి అనుకూలంగా నేను సజెస్ట్ చేస్తా. బట్ ఓపెన్‌గా నేను సోషల్ ప్లాట్‌ఫామ్‌లో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది చెప్తే ఇంకా వాళ్ళు జాగ్రత్త పడతారు. సో, అలాంటివి చెప్పొద్దు. మీరు చెప్పేదంతా వింటుంటే హస్బెండ్స్‌కి సపోర్టెడ్‌గా అనిపిస్తుంది. కానీ వైఫ్స్ పరిస్థితి ఏంటి మేడం ఇక్కడ? నేను హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నాను అనే కంటే కంప్లీట్ అందరూ టార్చర్ పెట్టే హస్బెండ్స్‌కి కాదు, ఫేక్ కేసెస్ ఎవరైతే వేస్తున్నారో సఫర్ అవుతున్న హస్బెండ్స్‌కి మాత్రమే నేను ఇచ్చే సపోర్ట్ ఇది. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిజంగా వైఫ్స్ ఎవరైతే నిజంగా హరాస్మెంట్ అంటే 498 ఇవన్నీ నిజంగా జెన్యూన్ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తగ్గట్టు వీడియోస్ నేను చేస్తున్నా. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఫేక్ కేసెస్‌తో టార్చర్ అనుభవిస్తున్నారో వాళ్ళకి చేసే వీడియో మాత్రం ఇది. సో, ఆ వీడియో సపరేట్, ఈ వీడియో సపరేట్, దీన్ని కలపొద్దు. దానికి ఇచ్చే సలహాలు నేను దానికి ఇస్తా. సో, ఇక్కడ ఏంటంటే జెన్యూన్‌గా కేసెస్ ఫైల్ చేసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరేనండి, కేసు జెన్యూనా కాదా, ఫేకా కాదా అని దేన్ని బట్టి తెలుస్తుంది? ఎవిడెన్స్. ఓకే.
యెస్. సో, ఆ ఎవిడెన్స్ బట్టే కేస్ రన్ అవుతది. మీరు, నేను ఎంత ఫేక్ కేసెస్ రిపీట్ ఎవరైనా సరే ఎంత వైఫే గాని, హస్బెండే గాని ఎంత ఫేక్ కేస్ ఏసినా ఎండ్ ఆఫ్ ద డే న్యాయం గెలుస్తది. హ్మ్. అంతే కదా! న్యాయం గెలుస్తది. నిజాయితీ గెలుస్తది. అక్కడ ఏమంటారు నిజాలు ఏవైతే ఉన్నాయో అవే బయటకొస్తాయి. హ్మ్. సో, ఒకవేళ నిజంగా వైఫ్‌ని టార్చర్ పెడుతుంటే వైఫ్ దగ్గర ఎంతో అంత ఎవిడెన్స్ ఉంటది. ఎవిడెన్స్ కాకపోతే విట్‌నెస్‌లుంటారు. అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్స్ కూడా అంతే ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే వైఫ్స్ గ్యాదర్ చేసుకోలేక, హస్బెండ్స్ గ్యాదర్ చేసుకోలేక చాలామంది టార్చర్ తింటున్నారు. సో, ఫస్ట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోండి. ఆ ఎవిడెన్స్ బట్టే కేస్ మొత్తం డిపెండ్ అయి ఉంటది. వైఫ్స్ కానీ, హస్బెండ్స్ కానీ. హ్మ్. సో, ఇది జాగ్రత్తగా ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా కేస్ గెలుస్తారు. మీ దగ్గర న్యాయం ఉంటే ఖచ్చితంగా గెలిచి తీరుతారు.